అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఈరోజు వంకాయ ఫ్రై చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పొడి చేసుకుందాం. ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి దాంట్లో నూనె పోసుకుందాం. సరిపడగా నూనె వేసుకొని నూనె మరిగాక ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు కోసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో వేపుకుందాం. ఈ పక్కన వంకాయలు కోసుకొని పెట్టుకుందామండి. ఈ సైజు వంకాయలు ఈ సైజు ముక్కలుగా కోసుకొని నీళ్ళలో వేసుకోవాలి. ఇందులో పక్కన పోపులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కోసుకున్న వంకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఓ 3 నిమిషాల దాకా ఉడకనిద్దాం. దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పక్కన పొయ్యి మీద స్టవ్ వెలిగించి 1/2 చెంచా మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేపుకుందాం. ఇట్లా అన్నీ వేగిపోయిన తర్వాత దీన్ని పక్క తీసేసుకుందాం. ఇందులోనే అదే ప్యాన్లో 2 గుప్పెళ్ళు పల్లీలు వేసుకొని ఇవి కూడా దోరగా వేపుకుందాం. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్క తీసేసుకుందాం పల్లీలోకి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 గుప్పెళ్ళు నువ్వులు కూడా వేసుకొని ఇవి కూడా పక్క తీసుకొని చల్లారబెట్టుకున్నాక పక్కన ఈ కర్రీని ఒకసారి కలుపుకుందాము. త్వరగా మగ్గిపోతుందండి వంకాయ. దీన్ని మూత పెట్టి పక్కన ఇందాక చల్లారిపోయినవన్నీ వేసుకొని ఇందులోని వెల్లుల్లిపాయ రబ్బలు, కొబ్బరి ముక్క 2 ఇంచులు, 2 స్పూన్లు కారం, ఈ పొడికి సరిపడగా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని బరకగా పట్టుకోవాలి. చూడండి ఎలా బరకగా పట్టానో అంతేనండి. పొడి రెడీ అయిపోయింది. వంకాయ ముక్కల్ని మరొకసారి కలుపుకుందాం. ఇందులో ఉప్పు సరిపడగా వేసుకుందామండి. ఈ కర్రీకి ఇందాక పొడిలో వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇది ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలండి. వంకాయల్ని ఇట్లా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఇందాకలు చేసుకున్న పొడి మొత్తం ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇది 3 to 4 మినిట్స్ దాకా వేపితే సరిపోతుంది. చూసుకోవాలి వేపేటప్పుడు. వంకాయ ముక్కలకి మసాలా పట్టే వరకు వేపుకోవాలి. ఆ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొంచెం సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ వేసాను. అంతా రుచిగా ఉంటుంది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.